బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొందరు ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. కవిత, నవీన్ రావు, వెంకట్రామిరెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కొన్ని నియోజకవర్గాల బాధ్యతలను వారికి అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికి ఏ నియోజకవర్గం అప్పగిస్తారు, అభ్యర్థులుగా కూడా అవకాశం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. పార్లమెంటు ఎన్నికల్లో పరువు నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొందరు ఎమ్మెల్సీలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. కవిత, నవీన్ రావు, వెంకట్రామిరెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కొన్ని నియోజకవర్గాల బాధ్యతలను వారికి అప్పగించే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఎవరికి ఏ నియోజకవర్గం అప్పగిస్తారు, అభ్యర్థులుగా కూడా అవకాశం ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రైట్ సైదులు, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే కొంతమంది ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేఖ, అవును నిజమే. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలకు ఎవరైతే ఉన్నారో వారందరితోటి తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఆ సమావేశం కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. అంటే ఎందుకు అంటే పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి గతంలో ముఖ్యంగా సీనియర్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయా ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే ఇప్పుడు మాత్రం సీన్ కాస్త కొంత రివర్స్ అయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసాం మనం గతంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు నియమించినప్పుడు కూడా ఆ ఇన్ఛార్జీలు ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేయలేదని చెప్పేసి కూడా వారిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సో ఇక నుంచి ఎమ్మెల్సీలని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమిస్తే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా వాళ్ళు అక్కడ ఆ పదవిలో ఖచ్చితంగా పార్టీ గెలుపు లక్ష్యంగా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఒక నమ్మకంతో వారందరితో కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. అయితే ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళతోటి సమావేశంలో అయితే చేస్తున్నారు. అంటే ఇంకా నాకు తెలిసి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఈ లోక్సభ అంటే రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి కొంత ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు కేసీఆర్ కూడా ఇక్కడ తెలంగాణ భవన్కి వస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే వస్తారా రాదని కొంత డౌట్ ఉన్నప్పటికైతే మాత్రము అంటే వాళ్ళతో చర్చించే అంశాలు ఏంటంటే ముఖ్యంగా ఖచ్చితంగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. సో ఈ నెల లేదా ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా కేసీఆర్ మన ముందుకు వచ్చి మళ్ళా ప్రజా సమస్యలపై గలమెత్తుతారు. కాబట్టి అందరూ కూడా ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, కొంచెం అధైర్యపడదు ఎవరు కూడా. సో మనం ఒక తెలంగాణ బలం గలం అంటే ఏందనేది కూడా నిరూపించాల్సిన అవసరం వచ్చింది, ఢిల్లీలో నిరూపించాలి. కాబట్టి ఇక్కడ నుంచి పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. సో ఇక దాదాపుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే వాస్తవంగా ఈ సమావేశానికి అంటే కీలకంగా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ కమిటీకి సీనియర్ నాయకుడు ఏంటంటే మధుసూదనాచారి ఉన్నట్టు కూడా ఉంటుంది. మధుసూదనాచారి సమక్షంలోనే ఈ కేటీఆర్ సమక్షంలోనే ఇదంతా కూడా సమావేశం నిర్వహించిన తర్వాత ఇక ఈ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఆయా పార్లమెంట్ పరిధిలో ఇన్ఛార్జీలుగా ఉండాలనేది కూడా చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అధికారికంగా ఇప్పుడు ప్రకటన చేస్తారా, లేకపోతే ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మరో 2-3 రోజుల తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయా పార్టీ ఇన్ఛార్జీలు నియమిస్తారనేది కూడా మనకైతే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఈ కీలక ఈ భేటీలో మాత్రం కవిత కూడా ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొన్నది. సో ఎమ్మెల్సీ కవిత ఒకవైపు నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ప్రతిపాదన వస్తున్నప్పటికీ మరోవైపు తను కూడా నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఆమె ఇన్ఛార్జిగా ఉండాలని చెప్పి కూడా ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఇక మరి చూడాలి, మరి ఆమె పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉంచుతారా లేకపోతే ఆమె అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది కూడా మనకు తెలియాల్సింది. అభ్యర్థుల విషయం మాత్రమైతే కేసీఆర్ చూసుకుంటారు, కాకపోతే ఇన్ఛార్జీలను మాత్రమైతే ఇప్పుడు కేటీఆర్ అయితే నియమిస్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. రేఖ, రైట్ సైదులు, అయితే కవిత, నవీన్ రావు, వెంకట్రామిరెడ్డితో అయితే కేటీఆర్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి నియోజకవర్గాలను అప్పగిస్తే ఎవరికి ఏ నియోజకవర్గం అప్పగించే అవకాశాలు ఉన్నాయి, వారి విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?
అంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నలుగురే కాదు, అందరూ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. వాళ్ళు నలుగురే కాదు, కాకపోతే ఆ నలుగురు కొంత ముందు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు మనము కొంత అంతవరకు వచ్చారని చెప్పేసి కూడా కొంత ఫోకస్ చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో దాదాపుగా ఉన్న ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరయ్యారు. అయితే మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏ పరిధిలో ఉన్నారు అన్నట్టు చూస్తారు. ఉదాహరణకి ఇప్పుడు కవిత వచ్చేసి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఆయా పరిధిలో ఉన్న ఎమ్మెల్సీలందరినీ కూడా ఆ పార్లమెంట్ పరిధిలోనే ఇన్ఛార్జీలుగా నియమించడం వల్ల వాళ్ళు సమన్వయం చేసుకుంటారు, నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటారు. సో ఎక్కడ కూడా మళ్ళా గతంలో చేసినటువంటి తప్పిదాలు మరోసారి చేయకుండా ఉండేందుకు ప్రజల నుంచి మనకి కొంత సానుకూలంగా ఉన్నది కాబట్టి అంటే గెలుపు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఒక ధీమా అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి అది అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు నిలబడతారు అనేది తర్వాత విషయం అయితే మాత్రం ముందుకైతే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి అమలు అయ్యే దిశగా లేవు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మరోసారి గులాబీ పార్టీకి పట్టం కడతారనేది ఒక ధీమా అయితే మాత్రం అయితే గులాబీ పార్టీ శ్రేణులు అయితే కొంత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మీరన్నట్టుగా ఏ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళని మాత్రమే ఇన్ఛార్జీలుగా నియమించడం వల్ల ఆ యొక్క ఉన్నటువంటి నాయకులని ఇటు కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి. అంటే ఉదాహరణకి నల్గొండ పార్లమెంట్ పరిధికి సంబంధించి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అతన్ని నియమించడం వల్ల అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకోవడం కొంత లోపం అంటే కొంత జరిగిందనేది కూడా వాళ్ళు ఈ సమీక్ష సమావేశాల్లో అంటే వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం కనిపిస్తుంది. అలాంటి లోటుపాట్లు ఉన్నాయని చెప్పి సో అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఆయా పార్లమెంట్ పరిధిలో ఉన్న వ్యక్తులను ఇన్ఛార్జీలు నియమించడం వల్ల చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అందుకు ఈ సమీక్ష సమావేశం అయితే పెట్టుకున్నారు. మరి కాసేపట్లో చూడాలి మరి అధికారికంగా ఈ ఎమ్మెల్సీలందరినీ కూడా ఏ పరిధిలో ఇన్ఛార్జీలు నియమించామనేది చెప్తారా, లేకపోతే ఇంటర్నల్ గా మాట్లాడుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత మనకు ప్రకటన విడుదల చేస్తారా అనేది కూడా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.